నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. తెలుగునాట రాజకీయాలను వికృత రూపుకు దిగజార్చింది చంద్రబాబు నాయుడేనని మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ తెలుసునని లోక్సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా, తన పాత్రపై వివరణ ఇవ్వకుండా, ఫోన్లు ట్యాపింగ్ అంటూ, స్టింగ్ ఆపరేషన్లంటూ సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని బుకాయిస్తున్నారని జయప్రకాష్ దుయ్యబట్టారు. ఫోనులో వినిపించింది చంద్రబాబు గొంతే అయితే ఆయన రాజీనామాకు సిద్ధమేనా అని జేపీ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు పార్టీ అవినీతి రాజకీయాలకు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు సంబంధం ఏంటని ఆయన నిలదీశారు. ఇక చంద్రబాబు పసుపు తాలి కట్టిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకుపోయారని, వారి తాలి తెంచి తీసుకువెళ్తే బాగుండేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. లోక్సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ చాలా సీరియస్ అయ్యారు. చంద్రబాబు రేవంత్ల తప్పులు లోకానికంతటికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి బుకాయిస్తారేంటంటూ జేపీ నిలదీశారు. టేపుల్లో ఉన్నది తన గొంతే అని తేలితే చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా అని జేపీ సవాల్ విసిరారు. అన్నా హజారే వారసున్నని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇంత అవినీతి విషయంలో నోరు మెదపకపోవడానికి కారణమేంటని జేపీ ప్రశ్నిస్తున్నారు. ఏంటో జయప్రకాష్ బాబు గారు, రాష్ట్రం అంతా మండిపోతా ఉంటా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు? ఓటుకు నోటు వ్యవహారం గురించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. అసలు ఈ మ్యాటర్ గురించి మీరు ఏమంటారా? ఓ పక్కనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీస్తోందని నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది, అందరూ అన్యాయం చేసి పెట్టారు, దివాలా పరిస్థితిలో ఉన్నామని. అంటే ఆ బాబు చెప్పిందంతా నిజం కాదంటారా ఏంటి? రాష్ట్రం దివాలాగా ఉంటే రాష్ట్రంలో ఎన్నికైన వాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీయో దానికి ఒక్క ఎమ్మెల్యే ఓటుకి ఒక్క ఎన్నికలో కొనుక్కోవటం కోసం 5 కోట్లు ఎట్లా వచ్చినాయి? చెప్పేస్తారండి. ఎక్కడి నుంచి వచ్చాయంటే చెప్పేస్తారు ఏంటండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసేలా మీరు గట్టిగా అడిగితే ఎవరు చెప్తారు చెప్పండి? తెలుగునాట ఎంత వికృతమైన డబ్బు రాజకీయాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దానిలో ఏమాత్రం అనుమానం. మన తెలుగు ప్రజల చరిత్ర, దేశ చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. మీరు ఇలాగే చెప్తారండి. పాపం చంద్రబాబు నాయుడు అయితే 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతిగా నిజాయితీగా ఒక్క మచ్చ కూడా పడకుండా ఉన్నానని చెప్పుకుంటున్నారు. అది సరే గాని మీరు చంద్రబాబు నాయుడు ఏమన్నా అడగదలుచుకున్నారా? వారికి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మిగతా వివాదాలు ఎట్లా ఉన్నా కూడా మీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే నామినేట్ అయినటువంటి మరో ఎమ్మెల్యే గారి ఓటు కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వజూపిన మాట వాస్తవమా కాదా? అసలు జరిగిందా లేదా? అది అభూత కల్పన, ఇది అబద్ధమా, ఇది కట్టు కథ? ముందు దానికి సూటిగా సమాధానం చెప్పండి. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మీరు మరి అమాయకంగా ఉన్నారండి. చేసిన తప్పు గురించి ఎవరైనా మాట్లాడతారా? 2, అది జరిగినట్టయితే అది మీ అనుమతితో జరిగిందా, లేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యే తన సొంత పూచీకత్తు మీద మిమ్మల్ని సంప్రదించకుండా, మీ అనుమతి లేకుండా, మీ ఆదేశాలు లేకుండా, మీ ప్రేరేపణ లేకుండా సొంతంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం, ఒక ఎమ్మెల్సీ గెలుపు కోసం ఒక్క ఓటుకి 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన మాట అదే జరిగింది. ఊరుకోండి సారా, మా రేవంత్ రెడ్డి అలాంటి కాదు. ఏం చేసినా బాస్ చంద్రబాబు చెప్పించి చేస్తారు తప్ప సొంతంగా ఒక్క పని కూడా చేయడు. అంత నమ్మకమైనడు. ఒకవేళ మీకేమీ తెలియకుండా ఆయనే చేశాడు అన్నట్టయితే ఆ మాట రేపడది కూడా అంటారు. కోర్టుల్లో కేసులు తప్పించుకోవడం కోసం ఏదో అంటారు రకరకాలుగా. మరి ఎందుకని ఆయన మీద ఏమాత్రం చర్య తీసుకోలేదు? ఆయన చేసింది తప్పైనట్టయితే, మీకు తెలియకుండా తప్పు చేస్తే, మీ అనుమతి లేకుండా తప్పు చేస్తే, మీ పార్టీ ప్రతిష్టని బదారికిడిస్తే ఎందుకని మీరు చర్య తీసుకోలేదు? చంద్రబాబుకి తెలవకుండా చేయడం చెప్తున్నాడు కదా, అయినా రేవంత్ రెడ్డి చేశాడని అనుకుందాం. అంత మాత్రాన్ని యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు కొంప కొల్లేరు కదా ఏంటి? భలే ఐడియాలు ఇస్తారండి బాబు మీరు. కొంపలు అంటించేస్తారా? కొన్నేళ్ల క్రితం మన తెలుగు సమాజానికి చెందినటువంటి బంగారు లక్ష్మణ్ గారు, నిజానికి ఆయనకి అవినీతి పేరు లేదు, మంచి మనిషి ఆయన చేసిందల్లా పార్టీకి విరాళంగా 1 లక్ష 2 లక్షలు ఎవరు ఇస్తామంటే తీసుకున్నాడు అంతే. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కేవలం 1 లక్ష రూపాయలు విరాళంగా స్వీకరించిన కారణంగా, దానికి చెక్ ఇవ్వలేదు, దానికి చెక్ రూపంలో తీసుకోలేదు, రసీదు వెంటనే అన్న కారణంగా ఆయన పార్టీ అధ్యక్ష పదవి పోయింది.
పాపం బంగారు లక్ష్మి గారికి మాయలు ఎదురుదాళ్ళు తెలియవు, అందుకే రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకండి? అలాగే ఎన్డీఏ ప్రస్తావన వచ్చింది నిన్న. లాల్ కృష్ణ అద్వానీ గారు కేవలం ఆయన పేరు ఇనిషియల్స్ జైన్ హవాలా కేసులో ఆయన పేరు కాదు ఎవరికి తెలియదు, ఎల్కేఏ అని పడింది, 5 లక్షలు అని రాశారంటే ఆయనకి ఏదో అది కూడా లంచం ఇచ్చినట్టు ఎవరు చెప్పలా. పార్టీకి విరాళాలుగా రికార్డు లేకుండా ఇచ్చారేమో అనుకోవచ్చు, నాకు ఆధారం ఉంది. అది కూడా ఎవరికి ఇచ్చారో తెలియదు, ఆయన పేరు లేదు, ఎవడ రాసి ఉండొచ్చు, ఏ రకమైన సాక్ష్యం లేదు. ఎల్కే అద్వానీ గారు చిచ్చి ఇది చెల్లదు, ఇది స్టింగ్ ఆపరేషను, ఇదిగో ఇక్కడ రికార్డింగా లేకపోతే అదేమిటది ట్యాపింగా, లేకపోతే పొడి పొడిగా పెన్సిల్తో అక్షరాలు రాస్తే నన్ను అంటారు, నాకు సంబంధం ఏంటి, ఏమేం చెప్పలా. నా మీద ఒక మచ్చ వచ్చింది, నేను రాజీనామా చేస్తున్నాను, దీనిలోంచి నేను బయటపడేంత నిర్దోషత్వం రుజువయ్యేంత వరకు నేను మళ్ళీ రాజకీయంలో ఉండని బయటకు వెళ్ళిపోయాను. అవును బాబు, అద్వానీ నిజంగానే గ్రేటు. ఆయన మీద మచ్చపడ్డ రోజునే రాజీనామా చేసేసి హీరో అనిపించుకున్నాడు ఆయన. ఆయన ఇవన్నీ ఎందుకు గుర్చేస్తున్నారు చెప్పండి మీరు? పివి నరసింహారావు గారు ఈ తెలుగునాటి నుంచి ప్రధానమంత్రిగా చేశారు. జేఎంఎం కేసులు ఆయన స్వయంగా మాట్లాడినట్టుగా అక్కడ ఆధారాలు లేవు, టేప్ రికార్డింగ్లు లేవు, మరొకటి లేవు. ఓటు వేయడం కోసం జేఎంఎం పార్లమెంటు సభ్యులకు డబ్బులు ఇచ్చినట్టుగా ఆధారాలు దొరికినాయి. ఎందుకంటే వాళ్ళు మరీ అమాయకులు కాబట్టి బ్యాంకులో వేసుకున్నారు. బ్లాక్ మనీ కూడా బ్యాంకులో వేసుకున్నారు, మీకు తెలుసలేదో. ఆ శిబు సరైన మిగతా వాళ్ళు బ్యాంకుల్లో వేసుకున్నారు పాపం. అది బయటపడింది. అంతటి మహనీయుడు, మనందరం గర్వించే మనిషి, తెలుగునాటి నుంచి ప్రధానమంత్రి అయినటువంటి మనిషి, ఆయన క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. పివి నరసింహారావు గారు కూడా పాపం కేసులో ఎదుర్కోక తప్పలేదు. పైగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా కేసులో ఎదుర్కొన్నాడు. అది సరే గాని ఇవన్నీ పోసగుచ్చినట్టు చెప్తున్నారు. కాంపిటీ చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా చేయాలంటున్నారా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి తరఫున వచ్చిన వాదన ఏమిటంటే గొంతు మార్చారు, ఆయనది కాదు గొంతుని ఒక వాదన వస్తుంది. మరొకటేం వస్తుంది, గొంతు ఆయనదే అయినట్టయితే ఫ్యాబ్రికేట్ చేశారు. నిన్న ఆయన ప్రసంగంలో కూడా 3-4 సార్లు ఫ్యాబ్రికేట్ అన్న పదం వచ్చింది, మీరు గమనించుంటారు. ఫ్యాబ్రికేట్ చేశారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నాం, ఆ గొంతు మీదే అని తేలినట్టయితే, ఆ టేప్ ఫ్యాబ్రికేట్ కాకపోయినట్టయితే దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్ పంపిద్దాం. ఈ దేశంలో సాంకేతిక విజ్ఞానం ఉంది, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి జాతీయ స్థాయిలో. హైదరాబాద్లోనే మంచి ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది, ట్రూత్ ల్యాబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాటికి పంపిద్దాం. ఇది ఫ్యాబ్రికేట్ అయిందా, గొంతు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుసుకోవడం అసాధ్యం కాదు. గొంతు మీదే అని తేలితే, అది ఫ్యాబ్రికేట్ కాదని నిర్ధారణ అయినట్టయితే మీరు రాజీనామాకి సిద్ధమా అనుకున్నాను బాబయ్య. తామరు చాలా కాలం తర్వాత టీవీ వాళ్ళతో మాట్లాడుతున్నారు అనగానే నాకు డౌట్ వచ్చేసింది. అయినా మా చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయాలి? పాపం ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళపైన కేసులు ఎట్టి అన్యాయం చేశారట కదండి. ఇక టేపును గురించి చాలా వస్తుంది. ఇక్కడ పాత్రికేయులు కూడా ట్యాపింగ్ లేకపోతే మరొకటి, అయ్యా ఇది ట్యాపింగా రికార్డింగా కోర్టులు చూసుకుంటాయి. ట్యాపింగ్ అయితే చట్టబద్ధమా కాదా కోర్టులు చూసుకుంటాయి. అట్లాగే ఇది స్టింగా మరొకట, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. మరి కోర్టుకే వదిలేండి, చంద్రబాబు నాయుడు ఎందుకు భయపెడతారు మీరు? మహాసంకల్ప సభ చూసారా, ఏమనిపించింది మీకు? పదే కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి. ఎన్టీ రామారావు గారి ప్రస్తావన నిన్న నేను విన్నన్ని సార్లు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి గత 15 ఏళ్లుగా ఎప్పుడు వినలా నేను. నిజమేనండి బాబు, నేను గమనించడం లేదు కానీ తమరు చెప్పింది నిజమే. అయినా అందులో అంత తప్పే ఉందండి. వాళ్ళ మావగారిని తలుచుకున్నాడు అంతే కదా. ఎన్టీ రామారావు గారు ఆనాడు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు అధికారంలో ఉండగా అప్పుడు ఓటుకి 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు తీసుకుని ఓటు వేయడం సాంప్రదాయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 రూపాయలు కూడా ఖర్చు లేకుండా ఆయన నమ్మిన వాళ్ళని, సమాజానికి పనికొస్తారనుకున్న వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా ఆయన చేశాడు. అమ్మో, ఇప్పుడైతే అలా కుదరదండి బాబు, రేట్లు చాలా పెరిగిపోయి చూస్తున్నారు కదా మీరు. ఎన్టీ రామారావు గారు రాజకీయ నడిపినటువంటి తీరుకి, ఆ స్థాయికి, ఆ ప్రమాణాలకి, ఈవేళ జరుగుతున్న స్థాయికి ప్రమాణాలకి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తెలియాలంటే సాక్షాత్తు దేశంలోనే రాజ్యసభ జాతీయ స్థాయిలో, రాజ్యసభకి మనకి 2 రాష్ట్రాల నుంచి సుమారుగా ఒక 48-49 అంతమంది ఓట్లు వేయాలి ఎమ్మెల్యేలు. 42 రాజ్యసభ కౌన్సిల్తో పోలిస్తే ఎంత పెద్దదో మనం చెప్పనక్కర్లేదు, దాని స్థాయి కానీ, అధికారం కానీ, హోదా కానీ. దానికి టీ ఖర్చు కూడా లేకుండా ఎన్నిక ఏర్పాటు చాలామందికి చేశారు.
ఒక్క ఓటు కొనలేదు ఆయన. ఒక్క ఓటుకి డబ్బులు ఇచ్చే సంప్రదాయం కూడా రద్దు చేసి మార్చేశాడు ఆయన. అంత అమాయకంగా పాలించాడు కాబట్టే ఎంటియోని కుర్చీ మీద కిందకి లాగేశారు. ఊరుకోండి సార్ మీరు మీ కబుర్లోని. ఇప్పుడు పరిస్థితిని బట్టి చెప్పాలి కానీ చంద్రబాబు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఏ ప్రమాణాలను మీరు పాటిస్తారు? సాంకేతికమైన అంశాల చాటును దాక్కుని క్షణానికో మాట అసలు నా గొంతు కాదు, నా గొంతు అయితే దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేశారు, అయినా అసలు కోర్టులో చెల్లదు, స్టింగ్ ఆపరేషను అయినా ట్యాపింగు, దీనికా? లేకపోతే కనీస ప్రమాణాలు ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీ విలువలను గురించి పదే పదే అన్నా హజారేకి వారసుడుగా, మహాత్మా గాంధీకి వారసుడుగా, నిజాయితీకి మారుపేరుగా చెప్పుకుంటున్నారు ప్రతిసారి. ఏ ప్రమాణాలను పాటిస్తారు మీరు ఊరికే ఇలా కంగారు పెట్టేసి చంద్రబాబు నాయుడు ఇరికించేసి పాపం ఆయన కూడా జైలుకి పంపేయాలని కంకణం కట్టుకున్నారు. నాకు అనుమానంగా ఉందండి మీ పైన. అయినా ఏపీ ప్రజలను అవమానించడానికే చంద్రబాబు రేవంత్ రెడ్డి చేసిన అవినీతిని బయట పెట్టారంట కదా, నిజమేనంటారా? ప్రజలు నగవార ప్రశ్న అంటే క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే మీరు మీ వాళ్ళు డబ్బులు ఇచ్చారనో ఓట్లు కొన్నారనో దానికి 5 కోట్ల ప్రజలకు సంబంధం అంటే మీకు ఓట్లు వేసిన పాపానికా? అంటే ప్రజలను రెచ్చగొట్టాలని చెప్పి ఇప్పటికే ప్రాంతీయ విద్వేషాలతో నలిగిపోయి కొన్నేళ్ల పాటు నరకాన్ని అనుభవించిన తెలుగు జాతికి మళ్ళీ చిచ్చు పెట్టాలని చెప్పారు. విద్వేషాలని పెంచాలని. అయితే ప్రజలకేం నష్టం లేదంటారా? అమ్మయ్య, టీడీపీ వాళ్ళు ఊరికే భయపెడేస్తున్నారండి బాబు. పేదలకు గందరగోళంలో పడిపోతున్నారు. మీరు చెప్పాక కాంత ప్రశాంతంగా ఉంది నాకు. అవినీతి జరిగిందా లేదా అన్నది పద్ధతి ప్రకారం తరాలా, రాజకీయంగా నైతిక విలువలు మీరు పాటించాలా? ఈ రెండు పట్టించుకోకుండా ప్రజలను రెచ్చగొట్టి ఇది రావణాసురుడి కాష్టంలాగా చేయాలన్న కోరిక కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అవును బాబు, అది తప్పే. మరి ఎందుకు చేస్తున్నారా? అయినా చంద్రబాబు గారు కూడా చెప్పారు కదండి, మాకు ఏసీబీ ఉంది, మాకు పోలీసులు ఉన్నారని చెప్తున్నారు కదా, దెబ్బకు దెబ్బ తీసేస్తే పోలా? ఒక ప్రమాదకరమైన ప్రస్తావన చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చింది, ఆ తర్వాత కేసీఆర్ గారి నోటి నుంచి వచ్చింది. నిన్న ఏసీబీ నీకు ఉంది, నాకు ఉంది, పోలీసులు నీకు ఉన్నారు, నాకు అంటే పోలీసులు వీళ్ళ సొంత సామ్రాజ్యం. వీళ్ళొక సామ్రాజ్యానికి అధిపతులు, ఆ పోలీసులు ఆ సామ్రాజ్యంలో వీళ్ళ సొంత సైనికులు. ఏసీబీ వీళ్ళ సొంత బృందం, వీళ్ళ ప్రైవేట్ ఆస్తి. అంతేగాని చట్టము, రాజ్యాంగము, ప్రజల రక్షణ, ప్రజాసేవ ఇవన్నీ పిచ్చి మాటలు మనం అనుకుంటున్నాం. అంతే మనకు తెలియక అమాయకులో భ్రమల్లో ఉన్నాం. వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే పోలీసులు చట్టం మా గుప్పిట్లో ఉందని వీళ్ళు చేతల్లో కాదు మాటల్లో నిర్మోహమాటంగా పచ్చిగా చెప్తున్నారు. లోకమంతా వింటుండగా మీతో నాతో ప్రైవేట్ సంభాషణలు అంటలా. కోట్ల మంది చూస్తున్నారు, నిద్రకి స్పృహ ఉన్నది, కోట్ల మంది చూస్తున్నారు నేను చెప్తుంది అని చెప్తున్నారు. వారిని దీని వెనకాల ఇంత మతలబ్ ఉందా? మా బోటోళ్ళకి అర్థం కాలేదండి బాబు. అచ్చరే గాని శివరాఖరిగా ఈ కేసుని ఏం చేయాలంటారా? రేపు పొద్దున తెలంగాణ ఏసీబీ ఏ నిర్ణయాలు చేసినా మళ్ళీ చంద్రబాబు గారు వేరే కేసులు పెడతాను బహిరంగ చెప్పాడు కదా, మా ఏసీబీ నాకు ఉంది నేను పెడతానంటాడు కదా. వాళ్ళు ఏమన్నా చేసినా లేకపోతే ఆ పోలీసులు ఈ పోలీసులు ఏం చేసినా, ఒకవేళ పోలీసు అధికారులు ఏసీబీలో నిజాయితీగా పద్ధతి ప్రకారం చేసినా కూడా దానికి ఇప్పటికే ఏదో రకంగా రకరకాల ఆపాదించి ప్రజల్లో వైషమ్యాలను పెంచేందుకు రంగం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ కేసుని సిబిఐకి పంపించడం అవసరం. సిబిఐ నిష్పాక్షిక విచారణ చేపట్టి లోక్పాల్ పర్యవేక్షణలో, లోక్పాల్ సంస్థ చట్టబద్ధంగా ఉంది కానీ ఇంకా సంస్థ ఏర్పాటు కాల, నియామకం కాల. ఆ నియామకాలు వెంటనే పూర్తి చేయాలి. ఆ లోక్పాల్ పర్యవేక్షణలో స్వతంత్రంగా సిబిఐ చేతితో జరగడం. మంచి మాట అన్నారా? మరి ఉంటాను సారా. ఓటుకు నోటు వ్యవహారం రాజకీయాలను వేడెక్కిస్తోంది. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం మాత్రం ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు పసుపు తాళి కట్టిన ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎలా తీసుకుపోతుంటారని నిలదీసిన సోమిరెడ్డి పచ్చనేతల తాళి తెంపి తీసుకెళ్లాలని అంటున్నారు. ఇగో ఈ ఓటుకు నోటు పంచాయతీకి ఇప్పట్లో ఒరిచట్లేదులా. ఒక దిక్కు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని దుమ్మెత్తి పోసుకున్నారు. ఇక దాంతోనే టీడీపీ టీఆర్ఎస్కు ఒక్క నిమిషం కూడా పడతలేదు. అగో గదే ముచ్చట చెప్తున్నాడు మంత్రి మహేందర్ రెడ్డి సారు. అటు నూరి 2 ఎమ్మెల్యేలు కొనాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయినాడు.
ఇలా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర మేము కూడా పనిచేస్తాం కాబట్టి అతను మాట్లాడింది ఫోన్లో కాదని ఒప్పుకుంటాడా? అది మాట్లాడకుండా కేసీఆర్ని అంత చూస్తా, తెలంగాణ నువ్వేం చేస్తావు చూస్తా, ఇవన్నీ మాట్లాడడం అది మంచి పద్ధతిగా రెచ్చగొడుతున్నాడు. మా కేసీఆర్ సార్కు రేవంత్ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ముందుగాలగా స్టీఫెన్సన్ తోని మాట్లాడింది చంద్రబాబు నాయుడే. కావాలనంటే గా గొంతు నాది కాదని చంద్రబాబు నాయుడిని చెప్పమనుర్రి అని అడుగుతున్నాడు మహేందర్ రెడ్డి సారు. కేసీఆర్ గారు ఈ విషయంలో ఎక్కడ కూడా సంబంధం లేదు. స్టెఫెన్ ఏదైతే ఆయన ఫోన్లో రికార్డు ఉన్నదే బయటకు వచ్చింది. అది అక్కడ రేవంత్ తర్వాత ఒక వ్యక్తి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఎమ్మెల్సీకి మాట్లాడించినారు. అది క్లియర్గా బయట చెప్తూనే ఉన్నారు. ఆయన ఏం మాట్లాడిందో అన్ని టీవీలలో వచ్చింది, అది వచ్చింది. అయితే ఆ గొంతు కూడా చంద్రబాబు నాయుడుదే. అది నేను అంటున్నా, ఆ గొంతు చంద్రబాబు నాయుడుదే. అది చంద్రబాబు నాయుడు అనుమానాన్ని నేను మాట్లాడలేదని అది చెప్తలేడు. ఎంతసేపు మా ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు ఇదే చెప్తున్నాడు. చంద్రబాబు నాయునికి దొరికిన పర్సంది ఏం చేయాలనో ఆయనకు అర్థమైతలేదట. ఇక ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మాట మారుస్తున్నాడు. మొన్ననేమో బాస్ అన్నాడు, ఇవాళనేమో బాస్ అంటే చంద్రబాబు కాదు, బాస్ అంటే దయాకర్ రావు అని చెప్తున్నాడట. అటు ఇనురి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది, ఇది ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు నాయుడు మెంటల్ అయిపోయాడు. ఆయనకు అర్థమైంది, మాట్లాడింది ఆయనకు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. అయితే రేవంత్ రెడ్డి నేనేం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మా బాసు దయాకర్ రావు, నేను ఆయనను సార్ అంటే ఈయన బాస్ అంటాడంట. ఈయన బాస్ కాదు, అసలు దయాకర్ రావును అసలు లెక్క చేయనటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి అసలు లెక్క కాదు. అసలు అతను కూడా ఎప్పుడు కూడా మాట్లాడిన వ్యక్తి, ఇద్దరికి పడకుండా ఉన్నటువంటి వ్యక్తి మా బాస్ అని మాటలు మార్చిండు. ఆ రోజు క్లియర్గా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అక్కడ, అతనికి ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు మా బాసు అతను మొత్తము నేను తెలంగాణలో నేనే, ఇక ఎవరు లేరు నాకు పోటీ, రేపు రాబోయే ముఖ్యమంత్రి నేను అన్నీ చెప్పుకుంటూ మా బాస్ తోలిచ్చిండు. మిగతా ఇంకా ఎక్కువ అమౌంట్కి అయితే నేను పర్మిషన్ తీసుకోవాలంటే ఎవరో చంద్రబాబు నాయుడే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థమైతలేదు. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మీరెట్లా కొంటారని అడిగిండు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతోని తాళి కట్టించుకునే ఎమ్మెల్యేల తాళి తెంచి మీ పార్టీలకు తీసుకుపోవాలి కానీ ఇదెక్కడి సిద్ధాంతం అని అడుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారు. అటు ఇనురి. నువ్వు 13 మందిని శాసనసభ్యులను తీసుకోపోతే అది సంసారం. కౌంటర్గా ఒక ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేస్తే అది వ్యభిచారం. ఏ కేసీఆర్ భాష మాకు అర్థం కావటం లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు. నేనేమంటానంటే 5 మంది తెలుగుదేశం శాసనసభ్యులు పచ్చదండ మెడలో వేయించుకున్నారు. చంద్రబాబు నాయుడు చేత మెడల్లో పచ్చతాళి కట్టించుకున్నారు. నువ్వు ఈరోజు గులాబీ తాడి కడతానంటున్నావు. ఈ తాడి తెంచుకొని కట్టమంటున్నాం మేము. నీకు లొంగితే అందరం ఎక్కించి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లు ఇస్తావు. నీ లొంగకపోతే జైల్లో పెడతావు. ఎక్కడి సిద్ధాంతం అని చెప్పేసి నేను అడుగుతా ఉంటా. ఇక నల్గొండ మీటింగ్లో కేసీఆర్ సార్ హైదరాబాద్ గురించి మాట్లాడిండు కదా, అగో గాముచ్చడం మీద కూడా మాట్లాడిండు. హైదరాబాద్లో శాంతి భద్రతలు చూసుకునే గవర్నర్ ఏం చేస్తున్నాడని నిలదీసిండు సోమిరెడ్డి సారు. ఈరోజు హైదరాబాద్ మీద ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రం మీదనే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఇక్కడ కామన్ క్యాపిటల్లో కూడా కొన్ని శాంతి భద్రతల విషయం కానీ, ఈ రాష్ట్రంలో జలవనరుల పంపిణీ విషయం కానీ వీటికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారిని నేనేమంటానంటే, అయ్యా నీకున్న అధికారాలు ఉపయోగించు. మీరు ఏదో తాత్కాలికంగా దేవుడు కనిపెడితే పొల్లు దండాలు పెట్టుకుంటూ, గవర్నర్ గారికి భగవంతుడు కనిపెడితే ఎక్కడ దేవుడు కనిపెడితే అక్కడ పొల్లు దండాలు పెట్టడం. గవర్నర్ కనిపిస్తే కేసీఆర్ ఆయన బోర్లబడి కాళ్ళు మొక్కుతాడు, ఆయన దేవుడికి మొక్కుతాడు, ఈయన గవర్నర్కి మొక్కుతాడు. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతుండో నాకైతే అర్థమైతలేదు. ఆయన నల్గొండలో వాటర్ గ్రిడ్ అని ప్రోగ్రాం ఇక్కడ చేసి ఎక్కడో ఒక తాను మీటింగ్ పెట్టి గా మీటింగ్లో ఇష్టం వచ్చినట్లు ఎవరిని పడితే గాలని తిట్టుడు మంచిది కాదని అంటున్నాడు తెలంగాణ కాంగ్రెస్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు. కాలం గడిచిపోయింది, అధికారం వచ్చిందని ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ను అబాస్ పాలు చేయాలనేటువంటి కేసీఆర్ గారి యొక్క దురుద్దేశం మంచిది కాదు.
ఇవాళ వాటర్ గ్రిడ్ కార్యక్రమం అయినా లేకపోతే పవర్ ప్రాజెక్ట్ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సంబరాలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను మించి ఆనవాయితీ లేదా? ఇదేమైనా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా? నిన్న నల్గొండ జిల్లాలో పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తూ, తర్వాత ఫైనాన్స్ మన వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేస్తూ నువ్వు పార్టీ పరంగా మీటింగ్ పెట్టుకొని దాంట్లో ఎవరిని బట్ట వాళ్ళని తిడతావు. ఇదేం పద్ధతి? ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కొత్తగా కేసీఆర్ గారు కొత్తది సృష్టిస్తున్నారు. ఎక్కడ మాట్లాడరు, శిలాపలకాలు వేస్తారు, చక్కగా పోయి మళ్ళీ వేరే దగ్గర ఉపన్యాసాలు ఇచ్చే సంస్కృతి ఏందో అర్థం కానటువంటిది. కనీసం ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం వినేటువంటి ఓపిక లేనటువంటి పరిస్థితి ఉన్నది. విన్నారు కదా, ఇగో ఇట్లున్నది. వీళ్ళు గాళ్ళని తిడతారు, గాళ్ళేమో వీళ్ళని తిడతారు. ఈ రాజకీయ నాయకులకు తిట్టుకొని దినమే ఉండదు. మరి ఈ ఫోన్లు ట్యాపింగ్ ముచ్చట ఎంత దూరం పోతుందో ఏందో చూడాలి.